వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. తెలుగు మాసాలన్నింటిలో శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో ప్రతి రోజును పవిత్రమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలోనే తెలుగింటి ఆడపడుచులు, మరీ ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు రెండో శుక్రవారాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజే వారు వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, ఎలా చేస్తారు, దానికున్న పురాణ ప్రస్తావన ఏమిటి, ఇది మన జీవితాల్లో ఏ విధంగా వెలుగులను నింపుతోంది అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. పూర్తి సమాచారం కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం రండి. భారతీయ ఆధ్యాత్మిక గొప్పతనం అనేది మన సంస్కృతిలోనే దాగి ఉంది. ఇది వేదకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు కొనసాగుతూ వస్తోంది. హిందూ మతాన్ని నమ్మేవారు, మరీ ముఖ్యంగా ఆడవారు, వారి ఇంటి బాగు కోసం లక్ష్మీదేవిని వేడుకునే ప్రార్థననే వరలక్ష్మి వ్రతంగా భావిస్తారు. ఇది కేవలం సంపదల కోసం చేసేది కాదు, సన్మార్గానికి మార్గదర్శకంగా నిలిచే పవిత్ర వ్రతం. భాషపరంగా చూస్తే వర అంటే వరాలు, అనుగ్రహాలు, లక్ష్మి అంటే ఐశ్వర్యలక్ష్మి. వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లాంటివి లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ అష్టైశ్వర్యాలకు మూలంగా అష్టలక్ష్ములను భావిస్తారు. మన ఇంటి శ్రేయస్సుకు మూల స్తంభాలు ఈ అష్టలక్ష్ములు. వారు వరుసగా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్ములు. పెద్దలు మనల్ని దీవించే సమయంలో పలికే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అనే దీవెనార్థం కూడా ఇదే. వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటాము? పైన చెప్పుకున్న అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. శ్రీహరుడికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భావన. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరేం పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మి అమ్మవారిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు ప్రసాదించే వరలక్ష్మి వ్రతానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అన్ని మాసాల్లో కన్నా శ్రావణ మాసం శివకేశవులతో పాటుగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొదటగా లక్ష్మీదేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. విష్ణుమూర్తిని నారాయణ స్వరూపుడిగా, లక్ష్మీదేవిని వరలక్ష్మిగా భావించి వ్రతాన్ని ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. స్కంద పురాణంలో సైతం శివుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత ప్రాధాన్యతను గురించి వివరించారు. వ్రతం ఆచరించి తోటివారికి పసుపు, కుంకుమ అందజేసి ఆశీస్సులు తీసుకుంటారు. చారుమతి కథను చదువుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులను తీర్చుకుంటారు. పెళ్ళైన ప్రతి మహిళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు చెబుతారు. ఈ వ్రతం ద్వారా ప్రతి కుటుంబంలో సంపద, శాంతి, ఐక్యత, ఆరోగ్యం, శుభకార్యాల సమృద్ధి లాంటి అంశాలు పెరుగుతాయని విశ్వాసం. అందువల్లే భారతదేశంలోని లక్షలాది మంది స్త్రీలు ప్రతి ఏడు ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చివరగా శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ వరలక్ష్మి వ్రతం మన అందరి ఇళ్లల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మరియు అభివృద్ధిని ప్రసాదించమని మనసారా కోరుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.